ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజ్ కట్టింది సుజనా చౌదరి నాన్న, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్, ఎయిర్పోర్ట్ సుజనా చౌదరి కట్టినట్లు చెప్పుకుంటున్నాడు. విజయవాడలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు అవి కట్టింది ఎవరు అని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనారిటీలను మోసం చేసి దొడ్డిదారిలో సీటు సంపాదించిన సుజనా చౌదరి ఏ మొహంతో ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సుజనా చౌదరి బ్యాంక్ స్కామ్ల గురించి కృష్ణా జిల్లాకు విజయవాడ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారని నాని అన్నారు. బ్యాంకులను మోసం చేసినట్లు విజయవాడ ప్రజలను మోసం చేయలేవని నాని అన్నారు. తెలీదా ఇచ్చాడు మీరు అంతా మన చూడలేదా సుజనా చౌదరి కుటుంబ సభ్యులు మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడని చెప్పడం విన్నారు లేదా? వాళ్ళ నానేమో ప్రకాశం బ్యారేజ్ కట్టాయంట సుజనా చౌదరి గారు నాన్నగారు. కనకదుర్గ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ సుజనా చౌదరి కట్టాయంట. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సుజనా చౌదరిని. మైనార్టీలని బీసీలని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి వాళ్ళ విజయవాడ వెస్ట్కి వచ్చావు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనకదుర్గ గుడి కట్టాను, కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టానని చెప్పి తొలుకోటి చెప్పుడు తిరుగుతున్నావు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు, ఇవాళ వచ్చి మా సామాన్యుడైన నర్సింపై కష్టపడదంటే మైనార్టీల సీటు బీసీల సీటు అద్దదారులు కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తాను ఏం బెస్ట్ చేస్తావు నువ్వు? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగం జరిగిందా? అభివృద్ధి జరిగిందా? సంక్షేమం జరిగిందా?